హాయ్ ఫ్రెండ్స్, డి ఫర్ డిప్లొమా చూద్దాం. ఈరోజు మనము C18 మ్యాథ్స్ 4 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమిచ్చారు? సాల్వ్ d² + d - 2 × y = x + sin x. ఓకే, మన ఫస్ట్ ఏమిచ్చారు? d² + d - 2 × y = x + sin x. సాల్వ్ అంటే మనం కాంప్లిమెంట్ ఫంక్షన్ అనుకోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకోవాలి. ఫస్ట్ కాంప్లిమెంట్ ఫంక్షన్ అనుకుందాం. కాంప్లిమెంట్ ఫంక్షన్ అంటే సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి రాయండి. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఏమైంది మనకి? ఈ వై కోఎఫిషియంట్ అంటే మనకేంది? d² + d - 2 = 0. దీన్ని యాక్సియల్ ఈక్వేషన్ రాయాలి. ఏఈ ఈజ్ యాక్సియల్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m = 0. m అంటే d + m రాయాలి, అంటే m² + m - 2 = 0. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ అనేది మనకి మైనస్ ఉంది, అంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ రావాలి, యాడ్ చేసినప్పుడు +1 రావాలి. 1 2 -1 × 2 -2 2 - 1 1. అంటే మనం ఇప్పుడు ఏమంటే m², ఈ ప్లస్ m వేయాలంటే -m + 2m అని రాయాలి. అంటే 2m - m అయింది కదా, -2 = 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో m కామన్ అండి. m కామన్ ఇక్కడ మనకి ఏంది? m మైనస్ ఇక్కడ ఏమిటి? 1 ఉంది. ఇక్కడ +2 కామన్ అండి. ఇక్కడ ఏమిటి? m, ఇక్కడ -1 అంతే కదా, 2 కామన్ -1. ఇప్పుడు m - 1 కామన్ అండి, ఇంటూ m + 2 = 0. ఇప్పుడు m - 1 ఈక్వల్ అయింది 0 అయింది, అంటే m ఈక్వల్ అయింది 1 అయింది. m + 2 ఈక్వల్ కూడా అయింది 0 అయింది, అంటే m ఈక్వల్ అయింది నీకు -2. రూట్స్ ఏంటి? రూట్స్ ఆర్ -2, 1. రూట్స్ ఆర్ -2, 1. నౌ yc ఈక్వల్ టు, అంటే కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఈక్వల్ టు c1 × e పవర్ ఫస్ట్ రూట్ ఎంత ఉంది? -2 - 2x ప్లస్ c2 × e పవర్ సెకండ్ రూట్ ఎంత? 1 1 × x x. ఇది yc. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? pi అంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఈ y టర్మ్ ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మ, ఈ కోఎఫిషియంట్ ఇది రైట్ సైడ్ తీసుకోండి. మనకి y ఈక్వల్ అయింది, y = 1/d² + d - 2 ఇక్కడ ఏంటి? x + sin x కదా, x + sin x. అర్థమైందా? ఈ y కోఎఫిషియంట్ అంటే ఎఫ్ ఆఫ్ డి టర్మ్ రైట్ సైడ్ తీసుకున్నప్పుడు అది 1/d² + d - 2 x + sin x. నౌ yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు ఇది లోపల తీసుకోండి. అప్పుడు మనకి అది 1/d² + d - 2 × x + 1/d² + d - 2 × sin x. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని కనుక్కుందాం, సెకండ్ ఇది కనుక్కుందాం. yp1 అనుకుందాం ఫస్ట్ దాన్ని. ఇప్పుడు మనం -2 ఏం చేయాలి? కామన్ చేయాలి. 1/-2 -2 కామన్ ఇది ఏం టర్మ్ అది? 1 అయింది, ప్లస్ ఏమైంది మనకి? d² + d - 2 -2 టర్మ్ లేదా మనం కామన్ తీసుకున్నాం, ఇంటూ x. నా yp1 = ఈ -1/2 రాస్తాం, -1/2 ఇంటూ 1/1 ఇది మైనస్ అదిగా 1 - d² + d / 2 ఇంటూ x. నా yp1 = -1/2 ఇంటూ ఇది అయితే నీకు 1 - d² + d / 2 హోల్ పవర్ ఎంత? అది -1 ఇంటూ x అయితే. నా yp1 = -1/2 ఇంటూ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ అంటే రాయాలి, మనం ప్లస్ రాయాలి. 1 + d² + d / 2 ప్లస్ d² + d / 2 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఇంటూ x. ఇప్పుడు x టర్మ్ లోపల తీసుకోండి. yp1 = -1/2 1 + 1 × x x ప్లస్ ఇది అని నీకు d² / 2 x ఇంటూ x కదా, ప్లస్ d / 2 ఇంటూ x ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇది a + b హోల్ స్క్వేర్ లాగా ఉందా? a + b హోల్ స్క్వేర్ a², అంటే d² హోల్ స్క్వేర్ అనేది d⁴ ఇంటూ x/2² అనేది 4 ప్లస్ సిమిలర్గా 2ab 2 × d × d² అనేది 2d³ ఇంటూ ఏమైంది? x అయింది /4 ప్లస్ d² కదా, b² అంటే d² / 4 ఇంటూ x. ఇది మనకి అంటే ఇప్పుడు d అంటే నీకు డెరివేటివ్ ఆఫ్ x,
డి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత 1. ఇప్పుడు మళ్ళీ డి స్క్వేర్ అంటే మళ్ళీ సెకండ్ టైం డెరివేటివ్, దీని డెరివేటివ్ అనేది 0 ఇది. అంటే ఫస్ట్ డెరివేటివ్ 1 అవుతుంది, సెకండ్ డెరివేటివ్ 0 అది, ఇంకా థర్డ్ ఫోర్త్ కూడా ఆటోమేటిక్గా అది 0 అవుతాయి. yp1 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ డి స్క్వేర్ బై 2 అది 0 ప్లస్ d/2 అంటే 1/2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత 1 ప్లస్ ఇవన్నీ అయితే 0 అవుతాయి. మనం మొత్తానికి అయితే నీకు yp1 ఈజ్ ఈక్వల్ టు -1/2 నెక్స్ట్ -x/2 -1/2 ఇంటూ -1/2 -1/4 ఇది yp1. yp1 మనకి వచ్చింది yp1 ఈజ్ ఈక్వల్ టు -x/2 -1/4. నెక్స్ట్ yp2 కనుక్కుందాం. yp2 ఈక్వల్ ఏంది, yp2 ఈక్వల్ టు 1/d² ప్లస్ d -2 ఇంటూ sin x. యాక్చువల్గా ఈ రెండింటికి ఒకేసారి కనుక్కోవచ్చు, కానీ మనం ఒక్కొక్క టర్మ్ చేస్తున్నాం. ఇప్పుడు సైన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, d² ఈక్వల్ టు ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఎంత 1 అది తీసుకోవాలి. నా yp2 ఈక్వల్ టు 1/d² ప్లస్ -1 ప్లస్ d -2 ఇంటూ sin x. నా yp2 ఈజ్ ఈక్వల్ టు 1/d - c కదా ఇంటూ sin x. కానీ మనకి ఏమైనా d స్క్వేర్ రావాలి, అంటే ఇది a - b లాగా ఉంది కదా, దీని దేంతో మనకి a ప్లస్ bతో. నా yp2 ఈజ్ ఈక్వల్ టు 1/d - c ఇంటూ d ప్లస్ 3 a - b ఇంటూ a ప్లస్ ఇంటూ d ప్లస్ కదా, అంటే ఏం లేదు, మనం న్యూమరేటర్ డినామినేటర్ని d ప్లస్ 3తో మల్టిప్లై ఇంటూ sin x. నా yp2 ఈక్వల్ టు 1 ఇంటూ d ప్లస్ 3 ఇంటూ sin x బై a - b ఇంటూ a ప్లస్ b a² మైనస్ b². నా yp2 ఈక్వల్ టు ఈ డెరివేటివ్ ఆఫ్ sin x లోపల తీసుకొస్తే డెరివేటివ్ ఆఫ్ సైన్ కదా, అంటే d sin x ప్లస్ 3 sin x బై d స్క్వేర్ అంటే మనం -1 -3. నా yp2 ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏంటి cos x ప్లస్ 3 sin x బై ఎంత 4 ఇది. నా yp ఈక్వల్ టు yp అంటే పర్టికులర్ ఇంటికల్ రూట్ yp1 ప్లస్ yp2. yp1 మనకి వస్తుంది -x/2 -x/2 -1/4 ప్లస్ ఇదేమొచ్చింది నీకు cos x ప్లస్ 3 sin x బై ఏంది 4. y ఈక్వల్ టు yc ప్లస్ yp కదా, అంటే కాంప్లిమెంటరీ ప్లస్ పర్టికులర్ ఇంటికల్. y ఈక్వల్ yc వచ్చింది నీకు c1 ఇంటూ e పవర్ -2x ప్లస్ c2 ఇంటూ e పవర్ x ప్లస్ yp అంటే ఇది కదా -x/2 -1/4 ప్లస్ cos x ప్లస్ 3 sin x బై 4. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 13b ఫైండ్ లాప్లేస్ ఆఫ్ t e పవర్ t sin 3t. ఓకే, మన ఏమనుకుంటూ లాప్లేస్ ఆఫ్ t e పవర్ t sin 3t. లాప్లేస్ ఆఫ్ sin 3t ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ sin సంబంధించి a బై అంటే 3/s² ప్లస్ 3². ఓకే, ఇప్పుడు లాప్లేస్ ఆఫ్ t sin 3t చేయండి. t sin 3t ఈక్వల్ టు -d/ds ఆఫ్ 3/s² ప్లస్ 9. ఓకే, ఈ 3 ముందుకు వస్తాయని నీకు -3 కదా, -3 ఇంటూ d/ds ఆఫ్ ఈ టర్మ్ బయట తీసుకెళ్దాం. అప్పుడు మనకి s² ప్లస్ 9 హోల్ పవర్ ఎంత -1. నౌ దట్ ఈక్వల్ టు -3 ఎక్స్పోనెంట్ లాగా ఉంది లేదా, d/dx ఎక్స్పోనెంట్ ఉంది n ఇంటూ అంటే -1 ఇంటూ s² ప్లస్ 3 హోల్ పవర్ -1 ఇంటూ s² డెరివేటివ్ ఉందా 2s ప్లస్ 9 డెరివేటివ్ ఉందా 0. దట్ ఈక్వల్ టు -1 ఇంటూ -3 ప్లస్ 3 ఇంటూ 2s 6s ఇంటూ s² ప్లస్ 3 హోల్ పవర్ ఎంత -2. దట్ ఈక్వల్ అయితే మనకి 6x బై s² ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ కింద తీసుకొస్తున్నాం, కానీ ఇంకా మనకి ఏమైంది t e పవర్ t ఇంకా అప్లై చేయాలి. నౌ దట్ ఈక్వల్ టు నౌ లాప్లేస్ ఆఫ్ t ఇంటూ e పవర్ t sin 3t ఈక్వల్ టు ఇప్పుడు ఏమంటే ఇక్కడ e పవర్ t ఉంది కదా, దీనికోసం s చేంజ్ టు s -1. ఇక్కడ t కోఎఫిషియంట్ +1, అప్పుడు ఇక్కడ s -1 తీసుకోవాలి. అప్పుడు మనకి అది 6 ఇంటూ s -1 బై 6 ఇంటూ s -1 బై s -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లై చేసినప్పుడే చేయకుండా ఒకటే. 14a ఎక్స్పాండ్ f ఆఫ్ x ఈక్వల్ x²
as a Fourier series in the interval minus pi comma pi. ఓకే, మనకేం ఇచ్చారు f of x is equal to x స్క్వేర్. ఇంటర్వల్ ఇచ్చారు మైనస్ పై కామా పై. ఫస్ట్ మనం ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈవెనా ఆర్డా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి మనం? ఎక్స్ ప్లస్ మైనస్ ఆర్డా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ ఈ ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మైనస్ హోల్ స్క్వేర్ అనేది ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే మనకేంది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. therefore f of x is an even function. f of x is an even function. now f of x is equal to అంటే ఇప్పుడు ఏ సిరీస్ అయితే కొసైన్ సిరీస్ అయితే అప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే f of x is equal to a0/2 ప్లస్ సిగ్మా n equal to 1 to infinity an cos nx bn అనేది bn equal to 0 అయితే ఈవెన్ ఫంక్షన్ అయితే bn 0 అయితే. ఓకే, ఇప్పుడు మనం a0 వాల్యూ an వాల్యూ కనుక్కోవాలి. a0 equal to 2 by pi into integral 0 to pi f of x dx. 2 by pi into 0 pi f of x dx. now that equal to 2 by pi into integral 0 to pi f of x అంటే మనకేంది x square dx. now a0 equal to 2 by pi into x square integral అది x power 3 by 3 0 to pi. now that equal to 2 by 3 into pi 3 pi. అప్పుడు అప్పర్ లిమిట్ ఎంత పై క్యూబ్ అయితే కదా, మైనస్ లోయర్ లిమిట్ అయితే 0. పై క్యూబ్ మైనస్ 0 పై క్యూబ్ 2 into పై క్యూబ్ బై 3 పై. దట్ ఈక్వల్ టు ఒక పైకి ఒక పైన కలిసి అంటే 2 pi స్క్వేర్ బై 3 అయితే కదా. ఇది మనకి ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? an కనుక్కోవాలి. అయిపోలే ఇంకా మనకేమొచ్చింది a0 వచ్చింది. an ఈజ్ ఈక్వల్ టు 2 by pi into 2 by pi integral 0 to pi f of x cos nx dx. f of x cos nx dx. now that equal to 2 by pi into integral 0 to pi f of x అంటే మనకేంది x square cos nx dx. now that equal to an is equal to 2 by pi into ఏం చేయాలి మనం ఫస్ట్ x square రాయండి ఇంటూ cos nx ఇంటిగ్రల్ అనేది మీకు sin nx by n అయితే మైనస్ ఇప్పుడు మనకి x స్క్వేర్ డెరివేటివ్ అనేది 2x అయితే 2x ఇంటూ sin x ఇంటిగ్రల్ అనేది మైనస్ cos nx బై n ఆల్రెడీ ఉంది ఇంటూ మళ్ళీ nx డెరివేటివ్ ఎంత n మళ్ళీ ప్లస్ 2x డెరివేటివ్ ఎంత 2 ఇంటూ మైనస్ cos nx ఇంటిగ్రల్ అది మైనస్ sin nx బై n ఇంటూ n అనేది n స్క్వేర్ ఇంటూ మళ్ళీ n వస్తుంది. లిమిట్స్ అనేది 0 to pi. దట్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటూ ఇప్పుడు ఎక్స్ ప్లస్ రాయాలి పై రాయండి పై స్క్వేర్ ఇంటూ sin npi బై n మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత పై ఇంటూ కాస్ npi బై n స్క్వేర్ కదా ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏంది పై sin పై బై ఈ sin nx అమ్మా అంటే npi బై n క్యూబ్ అయితే మనకి లోయర్ లిమిట్ అనేది మీకు 0 మైనస్ లోయర్ లిమిట్ ఎట్లయినా 0 అయితే. దట్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటూ sin npi అనేది 0 అంటే ఈ టర్మ్ 0 ప్లస్ 2 pi ఇంటూ cos npi ఎంత మైనస్ 1 power n cos npi మైనస్ 1 pi బై n స్క్వేర్ మైనస్ ఇది కూడా అయితే నీకు 0 అయితే. దట్ ఈక్వల్ టు 2 by pi ఇంటూ ఇది నీకు అది 2 pi ఇంటూ మైనస్ 1 whole power n బై n పై క్యాన్సిల్ అయితే మనకు మొత్తానికి అది 2 by n ఇంటూ 2 to the 4 కదా 4 by n ఇంటూ మైనస్ 1 whole power n. ఇది దేని వాల్యూ an వాల్యూ వచ్చి మైనస్ 1. ఓకే, నౌ f of x ఈజ్ ఈక్వల్ టు అది మనకి a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos nx కదా. దట్ ఈక్వల్ టు a0 అంటే మనకి ఏమొస్తుంది 2 by 3 pi స్క్వేర్ బై 2 కదా ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an అంటే మనకి ఏమొచ్చింది 4 by n ఇంటూ మైనస్ 1 whole power n ఇంటూ కాస్ nx. అది ఇది ఈ 2కి 2 అనేది క్యాన్సిల్ అది మనకు మొత్తానికి అది 1/3 ఇంటూ పై స్క్వేర్ ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity 4 ఇంటూ మైనస్ 1 whole power n by n ఇంటూ కాస్ nx. ఇదే మన ఆన్సర్. నౌ 15a find Laplace of sin 3t into cos t by t. Laplace of
sin 3t ఇంటూ cos t బై t. ఫస్ట్ నేను న్యూమరేటర్ సింప్లిఫై చేద్దాం. న్యూమరేటర్ మనకి ఏముంది, sin 3t ఇంటూ cos t. దానికి మనం ఏ ఫార్ములా చేయాలంటే 2 sin a cos b ఈక్వల్ టు sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. నౌ 2 sin 3t ఇంటూ cos t ఈక్వల్ టు sin ఆఫ్ a అంటే ఎంత 3t ప్లస్ b అంటే t. ఇది b ఇది a అంటే 3t b అంటే t. 3t ప్లస్ t ప్లస్ sin ఆఫ్ 3t మైనస్ t దట్ ఇక్కడ ఉంది sin 4t ప్లస్ sin 3t మైనస్ t 2t. అంటే మనం ఇప్పుడు దీన్ని రాచ్చు లాప్లస్ ఆఫ్ న్యూమరేటర్ చేంజ్ మనకి sin 4t ప్లస్ sin 2t బై t కదా, అది ఓన్లీ ఇప్పుడు న్యూమరేటర్ తీసుకుందాం. లాప్లస్ ఆఫ్ sin 4t ప్లస్ sin 2t is equal to Laplace of sin 4t plus Laplace of sin 2t, that equal to Laplace of sin 40 formula is Laplace of sin 8t equal to a by s square plus a square. ఇక్కడ ఏ అంటే మనకి ఎంత 4 by s square plus 4 square plus 2t అంటే ఇక్కడ ఏ అంటే 2 ఉంది 2 by s square plus 2 square. అయిపోలే, మనం డినామినేటర్ కూడా తీసుకోవాలి. నా లాప్లాస్ ఆఫ్ sin 4t ప్లస్ sin 2t బై t, దట్ ఈక్వల్ లాప్లాస్ ఆఫ్ sin 4t బై t ప్లస్ లాప్లాస్ ఆఫ్ sin 2t బై t, దట్ ఈక్వల్ ఏమైందంటే ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటివ్ ఏమైంది మనకి ఇక్కడ f ఆఫ్ s అంటే 4 బై s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ds ప్లస్ దీనికి కూడా అంతే ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటివ్ ఇక్కడ మనకి ఉంది 2 బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ds. ఇది మనకి ఏమైంది ఇంటిగ్రల్ ఆఫ్ a బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ds ఈక్వల్ ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. ఓకే, ఇక్కడ ఏ అంటే మనకి 4 ఉంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇక్కడ ఎంత ఉంది s ఉంది s బై 4 ప్లస్ ఇక్కడ మనకి ఏంది tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే s ఉంది బై a అంటే ఎంత ఉంది 2 ఉంది. కానీ లిమిట్స్ ఉన్నాయి కదా, అప్పర్ లిమిట్ ఎంత లోయర్ లిమిట్ ఎస్ అప్పర్ లిమిట్ పై అంటే మనకి అంటే ఇప్పుడు అప్పర్ లిమిట్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ పై కాదు ఇన్ఫైనైట్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ప్లస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ మనకి ఎస్ కాడ ఎస్ రాయడం కదా, అంటే అది నీకు tan ఇన్వర్స్ ఆఫ్ s బై 4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై 2. tan అనేది ఎప్పుడు ఇన్ఫైనైట్ అది పై బై 2 దగ్గర పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ ఇవి ఇంత ఉంటాయి tan ఇన్వర్స్ ఆఫ్ s బై 4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై 2. ఓకే, దీని పై అని రాసుకోవచ్చు ఈ విధంగా పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై 4 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s బై 2 ఇంతే. నో 15b ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t sin t by t dt. ఫస్ట్ మనం ఏంటంటే లాప్లాస్ ఆఫ్ sin t కనుక్కుందాం. లాప్లాస్ ఆఫ్ sin t ఈక్వల్ టు a బై a అంటే ఇక్కడ ఎంత t కోఎఫిషియంట్ ఎంత 1 అంటే 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 అది కదా. నౌ లాప్లాస్ ఆఫ్ sin t బై t తీసుకోండి. లాప్లాస్ ఆఫ్ sin t బై t బై తీసుకున్నప్పుడు మనకి ఇంటిగ్రల్ అయితే ఇంటిగ్రల్ ఆఫ్ s టు ఇన్ఫినిటీ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 ds ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 dx దేని ఫార్ములా tan ఇన్వర్స్ x ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ s అయింది దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ s లిమిట్స్ ఏంది s ఇన్ఫినిటీ ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s. tan ఎప్పుడు ఇన్ఫైనైట్ అది 90 డిగ్రీస్ అంటే పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ s 90 మైనస్ tan ఇన్వర్స్ అనేది cot ఇన్వర్స్ s. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇది ఇంటిగ్రల్ తీసుకోవాలి. లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t sin t by t dt ఈక్వల్ టు ఏమైతే మనకి ఇప్పుడు 1 by s f of s 1 by s f of s అంటే నీకు
cot inverse s అంతే. నెక్స్ట్ 16a find L inverse 1 by s plus 1 into s plus 2 using convolution theorem. ఇప్పుడు దీని ఎలా అంటే L inverse ఆఫ్ దీన్ని 1 by s plus 1 రాసుకోవచ్చు కదా, ఇంటూ 1 by s plus 2 అనుకోవచ్చు కదా. దట్ ఈక్వల్ టు L inverse ఆఫ్ 1 by s plus 1 అది L inverse ఆఫ్ 1 by s minus n ఈక్వల్ టు 1 e power at. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వచ్చు, L inverse ఆఫ్ 1 by s plus 1 into L inverse ఆఫ్ 1 by s plus 2. L inverse of 1 by s plus 1 is e power minus t into e power minus 2t. Now, according to convolution theorem, that equal integral 0 to t. దీని అనుకోవాలి f of u అనుకోవాలి. ఇది అంటే e power minus u ఇంటి అంటే g of t minus u అయితే అంటే e power minus 2. t దగ్గర రాయాలి, t minus u రాయాలి ఇంటూ du. ఓకే, ఇప్పుడు మన అంటే ఇంటిగ్రల్ 0 to t, ఇది e power మైనస్ ఎంత ఉంది, ఈ పవర్స్ డిఫరెంట్, e power minus 2 into t minus 2t into e power minus of minus plus plus 2u du. ఇక్కడ e power minus 2t అనేది కాన్స్టెంట్, బెటర్ అండి. e power minus 2t into ఇంటిగ్రల్ 0 to t e power minus u, e power 2 ఎంత, e power u అయింది, 2u minus u అనేది u du. ఇప్పుడు మనకి అది దట్ ఈక్వల్ టు e power minus 2t into e power u ఇంటిగ్రల్ అనేది e power u నే లిమిట్స్ ఇన్ 0 to t దట్ ఈక్వల్ టు e power minus 2t e power అప్పర్ లిమిట్ ఎంత t minus లోయర్ లిమిట్ e power 0. ఎలా యూజ్ t బెటర్ దట్ ఈక్వల్ టు e power minus 2t into e power t minus 1 e power 0 అంటే 1 కదా.